వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమంలో మీ అందరికీ నమస్కారం. ఏమో అనుకున్నాం కానీ రాష్ట్రం మారినట్టే ఈ బుక్ ఫేర్ కూడా చాలా మారింది. దారి కూడా తెలియని పరిస్థితి వచ్చింది. ఎట్నుంచి ఎంటర్ కావాలి, ఈ వేదికలు ఎక్కడ ఉన్నాయి, మార్పు అనేటువంటిది ఇట్లనే ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. నేను దాదాపుగా 30 నిమిషాలు తిరిగాను బయట లోపల. సో మార్పు మొదలైంది. మిత్రులారా, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు సోదరుడు పసునూరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా ఈ పుస్తకం గురించి చాలా ఎంత టైం ఉంది అధ్యక్ష? ఓకే, ఒక 5 నిమిషాలు నేను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తా. అందుకే 4 నిమిషాలు చెప్తాను. ఓకే, 4 నిమిషాల్లో ఒక 4 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, పసునూరి రవీందర్ ఒక నిరంతర శ్రామికుడు. అంటే పసునూరి వ్యాసం కానీ, కాలం కానీ, కథ కానీ, వ్యధ కానీ, కనిపించని పత్రిక అనేటువంటిది అట్లీస్ట్ ఒక వారం గడవదు, రాయకుండా ఒక వారం గడవనటువంటి వాళ్ళు బహుశా చాలా తక్కువ మంది ఉంటారు. రాయడం ఫ్యాషన్ కోసం రాసేవాళ్ళు ఉంటారు, రాయడం మనుషుల్లో ఉండడం కోసం రాసేవాళ్ళు ఉంటారు, రాయడం అనేటువంటిది బుక్ ఫేర్ కోసం రాసేవాళ్ళు ఉంటారు, లేదా చాలా రకాలుగా ఏదో ఒక రకంగా కనబడాలనుకునే వాళ్ళు ఉంటారు. కానీ పసునూరి రవీందర్ కనబడుతున్నది, ఆయన కనబడాడు ఆయన రచనలలో. ఆయన గతము, ఆయన వర్తమానం, ఆయన జీవితం, ఆయన సంఘర్షణ, ఆయన జాతి, ఆయన వివక్ష, ఆయన అనుభవిస్తున్నటువంటి ప్రతిదీ. చివరికి ఇప్పుడు రాస్తున్నటువంటి కాలం మీద కూడా మొన్నటి వారం కూడా ఆయన షేర్ చేసుకున్నాడు. అంటే ఎవడు భరించలేనంత బాధను వ్యక్తం చేస్తున్నాడు. అంటే నీ బాధను చూసి అవతలివాడు బాధపడుతున్నాడంటే నువ్వు కరెక్ట్గా రాస్తున్నట్టు తమ్మి. చాలా గొప్ప రచయితవు నువ్వు. ఇందాక అన్న చెప్పినట్టుగా సరే, ఈ ముష్టిఘాతాలు, పైల్వాన్లని కొడుతున్నంతసేపు చాలామంది పొగుడుతూ ఉంటారు. అరే భలే కొట్టిండు, ఇట్లా గుద్దిండు, అట్లా గుద్దిండు అని. చివరికి పైల్వాన్ ఇంటికి పోయి నొప్పులకు వేడి నీళ్ళు పెట్టుకొని ఇంత ఆయిలాక్ వేసుకొని కాపుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవడు కూడా ఆ పైల్వాన్ అరే ఎట్లున్నావు బాబు అని అడగాడు. ఎందుకంటే పైల్వాన్ కదా, ఆయనకేం కాదు అనుకుంటారు. కానీ ఇంత పోరాడుతున్నటువంటి తమ్ముడు గత 20-25 సంవత్సరాలుగా పబ్లిక్ డొమైన్లోకి మా జీవితాలను తీసుకొచ్చి ఆవిష్కరించే సాహసం చేసినటువంటి తమ్ముడు ఇప్పటికి కూడా గాయాల పాలు అవుతూనే ఉన్నాడు. అంటే ఈ రాజకీయ వ్యవస్థలో, ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో పైల్వాన్ అనేవాడు వెనుకట కదా ఎట్లా రోమన్ సామ్రాజ్యంలో ఒక రాజును గెలిపించుటకు ఒరిగే నరకంటాలు ఎట్లాగైతే ఉంటాయో, నిజంగా తెలంగాణలో ఉద్యమకారులు, మేధావులు, లేకపోతే ఇంకోలు అనుకునే వాళ్ళటువంటి పరిస్థితి కూడా అట్లాగే ఉన్నది. మనం ఒకసారి అంటే ఇప్పుడున్న వాతావరణాన్ని కనుక గమనించి మాట్లాడుకుంటే, ఆత్మావిష్కరణ చేసుకుంటే ఏ ఒక్కడి రాజ్యంలో బాగుపడలే, ఏ ఒక్కడి వల్ల బాగుపడనటువంటి వాతావరణం వచ్చింది. మాలాంటి వాళ్ళకి ఎంత సెన్సిటివిటీ ఉండేది. మా యాదగిరి అన్న అంటే నేను, ఆయన, ఇన్నారెడ్డి 1985 నుంచి తెలంగాణ ఉద్యమం కోసం మాట్లాడుకుంటూ ఉన్నాం. చాలామందికి చాలా విషయాలు తెలియదు, చాలామంది చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు, చెప్పుకునే పరిస్థితి కూడా ఉండదు. మాలాంటి వాళ్ళకి అన్నా చెప్పుకుంటే జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి, ఎన్ఐఏ దగ్గరికి పోవాల్సినటువంటి వాతావరణం ఉంది. కానీ 85లో జయశంకర్ గారు కరీంనగర్ వచ్చినప్పటి నుంచి మొదలుపెట్టి, నేను 92లో నేను వరంగల్ పోయినప్పుడు, తమ్ముడు అక్కడ చదువుకుంటున్నప్పుడు, 92లో నేను ఇన్నారెడ్డి గారు కలిసింది 92లో. మేము ఆ 5-6 ఏళ్ళు ఒక 5-6 తెలంగాణ గోస మీద, తెలంగాణకు సంబంధించిన పుస్తకాలు తీసుకొచ్చినాం. ఆ 6 పుస్తకాలని ఇన్నారెడ్డి గారు సమాచార సేకరణ తీసుకొస్తే దగాపడ్డ తెలంగాణ పేరుతో ఒక సిరీస్ని పబ్లిష్ చేశాను, నేను ఎడిట్ చేశాను. ఆ మొత్తం 6 పుస్తకాలు. ఆ తర్వాత సరే మళ్ళీ హైదరాబాద్కు వచ్చినాం. ఇదే యాదగిరి అన్న, నేను, ఆయన నాయకత్వంలో ఇన్నారెడ్డి గారి చొరవతో మొట్టమొదటి తెలంగాణ ఆకాంక్షల సభని
భువనగిరిలో పెట్టినాం. అంతకంటే ముందు మేము అశోక్ టాకీస్లో పెట్టినాం, అంతకంటే ముందు సంగారెడ్డిలో పెట్టినాం. బట్ ఒక రాష్ట్ర వ్యాప్త వేదికలో మేము భాగమైనందుకు చాలా గౌరవపడతాం. చాలామంది అమాయకులు ఇప్పుడు ఎక్కడున్నామని అడుగుతారు. ఇప్పుడు ఇందాక మాట్లాడకుండా ఉండడం అనేటువంటిది ఆ సీట్లో కూర్చున్నంత వరకే ఉంటుంది. ఆ తర్వాత నేనేం మాట్లాడుతున్నా మీకు తెలుసు, మీరేం మాట్లాడుతారో నాకు తెలుసు. ఇవన్నిటికంటే పసునూరు చేస్తున్నటువంటి పని, మాట్లాడి రోజు ఛానళ్ళలోనో లేకపోతే గొట్టాల ముందో లేకపోతే గొట్టాల వెనుకనో ఉన్న వాళ్ళందరికంటే కూడా ఇటువంటి ఘట్టాలను రాస్తున్నటువంటి పసునూరి గొప్పవాడని నేను అనుకుంటున్నాను. నాకు ఒకటే బాధ ఏమిటంటే ఈ పంచి వేసేవాడి పరిస్థితి ఏమవుతున్నది అనేటువంటిది తెలంగాణలో నాకున్నటువంటి బాధ. ఈ పుకలో పంచే ప్రామాణికం అనుకుంటే పాశం యాదగిరి గారిని మించిన పంచ్ మాస్టర్ ఇంకెవరు లేరు, అంతకు మించిన పహల్వాన్ ఎవరు లేరు. ఎందుకంటే మేము ఇప్పుడు కాదు, మేము 85 నుంచి, మేము పత్రికలలో 87 నుంచి కలిసి పనిచేసినటువంటి వాళ్ళం. సంగిశెట్టి, నేను, పాశం యాదగిరి ఒకటే పత్రికలో ఉదయంలో పనిచేసినాం. ఆయన రామోజీరావు మీదనే పనిచేసినటువంటి వాడు. రామోజీరావు అంటే పూర్వాశ్రమంలో ఈనాడు పంచి కాదు నేను చెప్పింది. ఆయన మొట్టమొదటి పాంఫ్లెట్ రాసినటువంటి వాడు, కోళ్ళు కొండలు అనకొండలు అనేటువంటి పాంఫ్లెట్ని. అంటే పంచులు వేయడంలో తెలంగాణ వాళ్ళు ముందు వరుసలో ఉంటారు. అందున ఉద్యమకారులలో మా పసునూరి రాయడంలో అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నాడు. మనం లోతులకు కనుక వెళ్తే ఈ పంచి వేయడము లేదా ఇటువంటి రన్నింగ్ కామెంటరీలు రాయడము మీకు చాలామంది తెలియకపోవచ్చు, కానీ జీవగడ్డ అనే పత్రికలో 1985, 86, 87 మధ్యలో నేను ఘంటారావం పేరుతోటి ఇటువంటి రన్నింగ్ కామెంటరీ రాసేవాడిని. ఇదంతటికి మాకు స్ఫూర్తి, అప్పటికి స్ఫూర్తి ఏంటంటే దేవిప్రియ గారు. దేవిప్రియ గారిని మర్చిపోయి మనం ఇవన్నీ మాట్లాడలేము. దేవిప్రియ అద్భుతమైనటువంటి సొగసైనటువంటి పంచులు విసిరినటువంటి వ్యక్తి. ఆయన 3 గ్రంథాలు వచ్చినాయి ఆయన రన్నింగ్ కామెంటరీ. నేను దానికి ముందు మాట రాసే అవకాశం కూడా నాకు ఇచ్చాడు ఆయన. నిజంగా కూడా దీనిలో ఉన్న విశిష్టత ఏమిటంటే ఒక జనరల్ ఇష్యూస్ని తీసుకొని ఒక సూత్రీకరణ చేసి ఫైనల్గా ఒక గుద్దడం. అంటే అటువంటి ధీటైనటువంటి విషయం, తక్కువ మాటలతోటి, తక్కువ పదాలతోటి, 4 లైన్లలో. దాని తర్వాత అలిశెట్టి ప్రభాకర్లోనేమో పంచి కంటే ఎక్కువ ఆలోచన చేయగలిగేటువంటి స్ఫూర్తి ఉండేది. దేవిప్రియలోనేమో వ్యంగ్యముతో కూడినటువంటి, తర్వాత నవ్వుకొని తర్వాత ఆలోచించగలిగేటువంటి ధోరణి ఉండేటువంటి. ఇది నిజానికి మొత్తం కూడా ఉర్దూ నుంచి వచ్చినటువంటి ప్రక్రియ. నేను తమ్ముడిది ఇది వచ్చిన తర్వాత నేను ఇందాక వస్తున్నప్పుడు అసలు ఎట్లా వచ్చిన ఈ రన్నింగ్ కామెంటరీ లేదా ఒక జర్నలిజంలో ఇటువంటిది ఎంత అంటే ఇది ఒక వార్త కంటే బలమైనటువంటి శక్తిగా ఉర్దూ జర్నలిజం 1920sలో దీన్ని వాడుకున్నారు. దాని తర్వాత ప్రేమ్చంద్ లాంటి మహారచయిత, గొప్ప రచయిత, ఆయన ఇటువంటి రన్నింగ్ కామెంటరీలు ఇటువంటి అంశాలను జోడించి ముందు ఆయన కథకుడి కంటే ముందు, మా తమ్ముడేమో కథకుడు అయిన తర్వాత పంచులు వేస్తున్నాడు, కానీ ఆయన పంచుల కంటే ముందు కథకుడుగా మొదలుపెట్టినాడు. అక్బర్ అలహాబాదీ అనేటువంటి ఒక రచయిత, జర్నలిస్టు దీన్ని మొదలు ఈ ప్రక్రియను పెట్టినాడు. కాకపోతే అవి షాయరీలలాగా, కవితల్లాగా ఉండేటివి, అదే పత్రికలలో ఉండేటివి. ఇది చదివినప్పుడు నాకు అంటే నిజంగానే అక్బర్ అలహాబాదీ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పిండో మళ్ళీ రవీంద్ర అట్లా చెప్తున్నాడు అయిందని అనిపించింది. బహుశా రవీంద్ర చదివి కూడా ఉండకపోవచ్చు, అక్బర్ అలహాబాదీ పేరు కూడా వినకపోయి ఉండొచ్చు. ఆయన ఏమంటాడంటే, మేము ఊపిరి పీల్చినా నేరం అవుతుంది, కానీ వాళ్ళు హత్యలు చేసినా పెద్దగా చర్చ ఉండదు. ఇది 1920లో 1918లో రాసినాడు ఆయన. అట్లాగే చాలామంది ఇటువంటి రాసినారు. పంజాబ్లో పుట్టి పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ఇమ్రోజ్ అనేటువంటి పత్రికలో పనిచేసినటువంటి మా సంగిశెట్టి ఇటువంటి వాటిలలో నిష్ణాతుడు. వీటన్నిటిని బయటికి తీసుకురావాలి. చాలా అద్భుతమైన అంశాలు ఉన్నాయి దానిలో. తమ్ముడు జస్ట్ ఈ కాలానికి డబ్ చేసినట్టుంది రవీందర్, ఈ కాలానికి డబ్ చేసినట్టుంది. 1930లో ఆయన రాసినటువంటి దానిలో మా దేశంలో ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది, కానీ ఏ విషయం మీద మాట్లాడాలో ప్రభుత్వం ప్రతిరోజు గుర్తు చేస్తూ ఉంటుంది. అంటే నిజంగా కూడా కొన్ని దీనిలో చదువుతున్నప్పుడు దీనిలో ఉండేటువంటి అంశం ఏమిటంటే
ముందు ఒక జనరల్ విషయాన్ని ప్రస్తావించి లేదా రోజువారీ విషయాన్ని ప్రస్తావించి తర్వాత ముక్తాయించడం అనేటువంటిది పంచులలో ఉండేటువంటి గొప్ప విషయం. దాన్ని చాలా చక్కగా దీనిలో ఆవిష్కరించిన నేను కొన్ని ఆల్రెడీ చేసినాను, కానీ మరి 3 నిమిషాలలో ఇవన్నీ చదవడం సాధ్యం కాదు. ఇటువంటి ఒక బలమైన వ్యక్తీకరణ చేయగలిగేటువంటి రవీందర్, ఆయన కథల ఫంక్షన్కి పోయినా నేను, ఆయన మిగతా దానికి పోయినా, ఆయన సిద్ధాంత వ్యాసానికి నేను ఫిదా అయినా. బట్ ఇప్పుడు దీనితోటి కాకపోతే ఏమిటంటే ఇటువంటి పంచులు రాసే అవకాశం ఇప్పుడు మే పత్రికలు ఏమి ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇందాక ఆయన అన్నాడు, నేను ఆ మాట అనలేను కానీ మీడియా ఏదో అయింది అని అన్నాడు. సో ఇప్పుడు పంచి వేస్తే ఎవరు ఊకునే పరిస్థితి లేదు. గతంలో కొన్ని పంచుల ద్వారా 70 ఏళ్ళు గడిచిన వెనుకటి కథ మారదాయే, అయ్యలు దిగకముందే కొడుకులు బిడ్డలది రాజ్యమాయ, వారసులతో నింపిన రాజకీయాలు, ఇట్లాంటివి రాసినాడు కదా. ఇవాళ అది రాసేటువంటి అవకాశం ఉందా? ఇవాళ కూడా పసునూరి దయాకర్ ఏ ప్రజాస్వామ్య ఆకాంక్ష కోసమైతే ఈ పంచులు వేసినాడో దీనిలో సగం పంచులు రాజకీయ పంచులు ఉన్నాయి. ఆ రాజకీయాలు మారినాయా? ఇవాళ నిజంగానే మనం అందరము ప్రశాంత ప్రజాస్వామ్య ఇంకేమిటిది ఇంకేదో దానిలో ఉన్నామా, లేదా మళ్ళీ పంచులు వేయడమే మన ఉద్యోగమా? ఇవన్నిటిని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ సమాజం ఊరికనే ఈ దీనిలో పడకుండా కొంత స్థిరంగా ఎవరి దారి వాళ్ళదే అనేది కాకుండా ఒక ప్రత్యామ్నాయం ఏమిటి తెలంగాణకు అనేటువంటి ఆలోచన చేస్తే బాగుంటుందని నాకు ఈ అవకాశం. ఎందుకంటే సంగిశెట్టి శ్రీనివాస్ లేవడం ఒకటి బాగా అలవాటు చేసుకున్నాడు. ఆయన లేచి నిలబడ్డాడంటే అవతలని కూర్చోమని చెప్పడం అనమాట. ఆయన స్పీకర్ లేచినాడంటే మిగతా వాళ్ళు కూర్చోవాలి కాబట్టి. ఓకే, అది ఆల్రెడీ ఆయన వచ్చున్నాడు కాబట్టి ధన్యవాదాలు సోదర. అద్భుతమైనటువంటి ప్రయోగంతో ఈసారి ముందుకు వచ్చినాం. నెక్స్ట్ బుక్ ఫేర్కి ఇంకో కొత్త ప్రయోగంతో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ.